ఫ్రెండ్స్, వెల్కమ్ టు మికోస్ కిచెన్. ఇవాళ మనం సింపుల్గా రుచికరంగా మనందరికీ ఇష్టమైన పప్పు చారుని చేసుకుందాం. అది ఎలా చేసుకోవాలో చూద్దామా? కావాల్సిన పదార్థాలు: 1 కిలో కందిపప్పు, కొద్దిగా చింతపండు, కొద్దిగా కొత్తిమీర, 3 రెమ్మల కరివేపాకు, 3 ఎండుమిర్చి, తాలింపుకి జీలకర్ర ఆవాలు, 7 మిర్చి, జీలకర్ర పౌడర్ 1/2 స్పూన్, 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 2 స్పూన్స్ ఆయిల్, ఒక టొమాటో. గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. మెత్తగా ఉడికించి పెట్టుకున్న పప్పు ఇందులో వేసుకుందాం. చింతపండు పులుసు, ఇందులో వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, టమాటా ముక్కలు, ఉప్పు, జీలకర్ర పొడి, ఒకసారి కలుపుకొని పప్పుని మసలనివ్వాలి. పప్పు మసిలింది. ఇలా చిక్కగా అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. వెల్లుల్లి, ఎండుమిర్చి, తాలింపు దినుసులు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. తాలింపుని పప్పుచారులో వేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం. మనందరికీ ఎంతో ఇష్టమైన పప్పుచారు రెడీ. ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ కండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.